కోట్లతో ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని మేయర్ పూసుకొండ నీరజ చెప్పారు. ఆహ్లాదకరమైన పార్కులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రధానమైన రోడ్ల వెడల్పు కార్యక్రమానికి నగర ప్రజలు సహకరించాలని కోరారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రజలకు అన్ని రకాల సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామంటున్న మేయర్ నీరజతో మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి ఫేస్ టు ఫేస్. నగరంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రధానంగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి దాదాపు ఒక పెద్ద నగర పరిస్థితులలో ఎక్కడనే ఏదైతే ఖమ్మం నుండి నగర మేయర్ గారు ఢిల్లీ వెళ్ళి అట్లాగే పర్యటన చేశారు. ఢిల్లీతో పాటుగా హర్యానా, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఢిల్లీ పర్యటనకు పిలిపించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరం నుండి మేయర్ గారు నీరజ గారు ఢిల్లీ పర్యటన పోయించారు. అయితే ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి మున్సిపాలిటీల వ్యవస్థ, అట్లాగే పనితీరు, వాటి వ్యవస్థ తీరు ఎలా ఉన్నది అనేటువంటి అంశాలు, వాటితో పాటుగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా జరుగుతున్నాయి అనేటువంటి వాటి మీద ప్రత్యేకంగా తను ఢిల్లీ పోయించిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నగర మేయర్ గారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ప్రధానంగా మీరు ఏదైతే ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించిన దాంట్లో ఢిల్లీ పోయించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో జరిగినటువంటి ప్రధానంగా ఏం చర్చించబడ్డాయి, అట్లాగే అక్కడ ఏమేమి మీరు అక్కడ నుంచి ఏం తెలుసుకున్నారు? ఢిల్లీ వెళ్ళింది 3వ తారీఖు 4వ తారీఖు నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్, అలాగే చైర్పర్సన్స్ లోకల్ బాడీస్ మీటింగ్ జరిగింది. అక్కడ అన్ని రాష్ట్రాల నుంచి కూడా, మొత్తం దేశం నలుమూలల నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్స్, అలాగే వైస్ చైర్మన్స్ రావటం జరిగింది. అక్కడ ఎవరికాళ్ళకి అంటే పెద్ద పెద్ద కార్పొరేషన్స్ ఉన్నాయంటే 50 లక్షలు పాపులేషన్ ఉన్నది, ₹1 కోటి పాపులేషన్ ఉన్నది. అలాంటి వాళ్ళు ప్రజెంటేషన్ కూడా చేయటం జరిగింది. వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే అలా దాన్ని ఎలా డెవలప్ చేశారు అనే దాని గురించి కూడా పెద్ద పెద్ద కార్పొరేషన్లు చెప్పటం, ప్రజెంట్ చేయటం జరిగింది. ప్రజెంటేషన్ చూసాం. ఏంటంటే సూరత్ ఒకటి, ఇండోర్ ఒకటి, అలాగే మళ్ళీ లక్నో ఒకటి, ఇలా పెద్ద పెద్ద కార్పొరేషన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చేయటుంది ఏంటంటే అండర్ డ్రైనేజీ సిస్టమ్, అలాగే అసలు ఎక్కడ కూడా చాలా నీట్గా, అసలు డ్రైనేజీ సిస్టమ్ చాలా నీట్గా, అలాగే చెత్త సేకరణ, అలాంటివన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళు చేసినవి మేము చూసింది ఏంటంటే మన జనాభాకి తగ్గట్టు మనం కూడా వాళ్ళతో పాటు పోటీగా మనం కూడా అన్ని కార్యక్రమాలు మనం కూడా చేస్తున్నాం. వాళ్ళకి 50 లక్షల జనాభా ఉంటే మనకు 6-7 లక్షలు ఉంటుంది. ముందు 10 లక్షలకు కూడా పెరిగే ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఖమ్మంలో చేయటం జరుగుతుంది. మన తుమ్మల గారు చేయటం జరుగుతుంది. అలాగే రోడ్డు వైండింగ్లు కూడా చేయటం జరుగుతుంది. డివైడర్లు అన్ని వైపులా కూడా రైల్వే స్టేషన్ రోడ్డు, అలాగే మమతా రోడ్డు, అలాగే ఇంకా మళ్ళీ పాత బస్టాండ్ రోడ్డు, ఇట్లా అన్నీ చేయటం జరుగుతుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూలు, అన్నీ కూడా స్కూల్స్ ఒకే దగ్గర, గురుకులాలు అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టి వాటికి కూడా శంకుస్థాపన చేయటం జరిగింది. వర్క్ స్టార్ట్ చేయటం జరిగింది. మెడికల్ కాలేజీ, బ్రహ్మాండంగా అయిన మెడికల్ కాలేజీ కడుతున్నారు. అలాగే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కూడా మన తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో, ఆయన ఎన్ని కోట్లైనా ఆయన అభివృద్ధి ప్రదాత, అందరికీ తెలిసిన విషయమే. ఆయన అభివృద్ధి 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో మెట్లెక్కి వచ్చారు. ఆయన దృష్టిలో ప్రతిదీ మనం చెప్పకుండానే అన్నీ చేయగల ఇది ఆయనకు ఉంది. కానీ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. అన్ని పనులు కూడా షఫ్లింగ్ చేయటంలో ఒక్కొక్కళ్ళు నా సెక్షన్ తీసి ఆ సెక్షన్లో వేశారు, అలాంటి మాటలు తప్పితే ఎక్కువ కాలం దాంట్లో స్టాండ్ ఉన్నవాళ్ళని మాత్రమే మార్చడం జరిగింది. ఆ సమన్వయ లోపం అధికారులకు లేదు. అందరూ చక్కగా కలిసి పనిచేస్తున్నాం. అధికారులు, కమిషనర్ గారు, నేను అందరం కూడా సమన్వయంతో పనిచేస్తున్నాం. సమన్వయ లోపం లేదు. ఆ అపోహ మీ ద్వారా ప్రజలకు పోగొండి. అలాగే ఇప్పుడు నగర ప్రజలకి మీరు ఒక మేయర్గా ఏం చెప్పదలుచుకున్నారు? నగర ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే పచ్చని ఖమ్మం, పరిశుభ్రమైన ఖమ్మం, ప్రశాంతమైన ఖమ్మం, అందమైన ఖమ్మం కావాలి అంటే మీ ప్రజలందరూ కూడా మాతో సహకరించాలి. కార్పొరేషన్కి మన శానిటేషన్ వర్కర్స్ ఎంతోమంది పనిచేస్తున్నారు. మీరు చెత్త ట్రాక్టర్ తీసుకెళ్ళిందా తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తే అది మేము ఏం చేయగలం? అలాంటివి వేయకుండా మీరందరూ కూడా, ఖమ్మం ప్రజలందరూ కూడా
ట్యాక్సుల రూపేణా కట్టడం కానీ, వాటర్ ట్యాక్స్ కట్టే రూపేణా కానీ, నీట్నెస్గా ఉండే రూపేణా కానీ మీరందరూ కూడా ప్రజలందరూ మాతో భాగస్వాములయ్యి మాతో పాటు మీరు పని చేయ అవసరం లేదు, మేము చేసిన పనిని మీరు పాడు చేయకుండా ఉండండి. ప్రజలందరూ కూడా సహకరించితే ఖమ్మాన్ని తెలంగాణలో నెంబర్ 1 మన్ని ఆదర్శంగా తీసుకుని మన ఖమ్మాన్ని అందరూ చూసి వెళ్ళేటట్టుగా చేస్తాం ఖచ్చితంగా మీ సహకారంతో, ప్రజల సహకారంతో. ఓకే, ప్రజల సహకారంతో ఖమ్మం నగరాన్ని ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దుతాం. పచ్చని ఏదైతే తెలంగాణలో ప్రధానంగా ఖమ్మాన్ని పచ్చగా ఉంచండి, పరిశుభ్రంగా ఉంచండి అని చెప్పేసి నగర మేయర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం. కోనసీమ జిల్లా